హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి మౌర్య అనంతరిగంలో భాగంగా మనకు కాన్వ వంశం అలాగే బ్యాక్ట్రియన్ గ్రీకులు లేదా ఇండో గ్రీకులు అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు వీడియోని లైక్ చేయట్లేదు, దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మీరు లైక్ చేసి మనకు కొద్దిగా ఉపయోగపడండి, ఓకేనా. సో ఇక్కడ మనకు కాన్వ వంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం కాన్వ వంశం గురించి అలాగే బ్యాక్టీరియన్ గీకులు లేదా ఇండో గ్రీక్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ తర్వాత సెక్షన్లో మనం రిమైనింగ్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్వ వంశ స్థాపకుడు ఎవరు, ఓకేనా. కాన్వ వంశ స్థాపకుడు ఎవరు అంటే వాసుదేవ కానుడు. సో ఈ వాసుదేవ కానుడు అనేటువంటి వ్యక్తి మనకి శుంగ వంశంలో మనకు ప్రధాన సేనానిగా ఉన్నాడనమాట. సో శుంగ వంశంలో చివరివాడైనటువంటి దేవభూతి దగ్గర పనిచేయడం జరిగింది. దేవభూతి, ఓకేనా. శుంగ వంశం యొక్క చివరి రాజు వచ్చేసి దేవభూతి. ఇతని కాలంలో ఇతను ప్రధానిగా ఉండి ఇతన్ని చంపేసి అతని ప్లేస్లో ఇతను రావడం జరుగుతుంది. సో ఫలితంగా శుంగ వంశాన్ని తీసేసి ఆ ప్లేస్లో కాన్వ వంశాన్ని స్థాపించడం జరిగింది. సో కాబట్టి కాన్వ వంశ స్థాపకుడుగా వాసుదేవ కన్నుని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వాసుదేవ కన్నుని కుమారుడు ఎవరు, ఓకేనా. సో వాసుదేవ కన్నుని యొక్క కుమారుడు వచ్చేసి భూమిమిత్రుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. నెక్స్ట్ వన్, కాన్వ వంశం చివరి రాజు ఎవరు. కాన్వ వంశం యొక్క చివరి రాజు వచ్చేసి సుశర్మ. సుశర్మ అని మనం కాన్వ వంశం యొక్క చివరి రాజుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కాన్వ వంశాన్ని అంతం చేసిన వారెవరు. కాన్వ వంశాన్ని అంతం చేసింది ఎవరంటే శాతవాహనులు. శాతవాహనులు కాన్వ వంశాన్ని అంతం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కాన్వ వంశం పరిపాలన కాలం ఏది అంటే ఇక్కడ క్రీస్తు పూర్వం 75 నుంచి 29 వరకు మనకు ఇక్కడ కాన్వ వంశం పరిపాలన కాలంగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 46 సంవత్సరాలు, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్టీరియన్ గీకులు లేదా ఇండో గ్రీకులు అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సిరియా రాజధాని ఏది. చాలా చాలా ఇంపార్టెంట్. సిరియా రాజధాని ఏది అంటే బ్యాక్ట్రియా. బ్యాక్ట్రియా అనేటువంటి అది మనకి ఈ ప్రాంతము సిరియా రాజధానిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నతకు కారకులైన బ్యాక్టీరియా నందు స్థిరపడిన గ్రీకులను ఏమంటారు అంటే ఇక్కడ బ్యాక్టీరియన్ గ్రీకులు అంటారు. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియన్ గ్రీకులకు గల ఇతర పేర్లేమి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో ఇండో గ్రీకులు, యవనులు. సో యవనులు అన్నా ఇండో గ్రీకులు అన్నా బ్యాక్టీరియన్ గ్రీకులు అన్నా మొత్తం ఒకటే అనమాట, ఓకేనా. సో ఇండియాలో ఉన్నటువంటి గ్రీకులను ఇండో గ్రీకులుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, పుష్యమిత్రుని కాలంలో భారతదేశంపై దండెత్తిన బ్యాక్టీరియన్ గ్రీకు రాజు ఎవరు, ఓకేనా. ఎవరు అంటే డెమిట్రియస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పుష్యమిత్రుని కాలంలో భారతదేశం మీదకి వచ్చినటువంటి బ్యాక్టీరియన్ గీక్ ఎవరంటే డెమిట్రియస్ అనమాట, ఓకే. ఇతను పుష్యమిత్రు శుంగని కాలంలో భారతదేశం మీదకి రావడం జరిగింది. నెక్స్ట్, సుప్రసిద్ధ బ్యాక్టీరియన్ గీక్ రాజు ఎవరు అంటే డెమిట్రియస్, ఓకేనా. డెమిట్రియస్ బ్యాక్టీరియన్ గీక్లోనే అతి గొప్ప రాజు అనమాట. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియా ఎక్కడ ఉంది అంటే ఇక్కడ నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతం అన్నమాట, ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇక్కడ నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉత్తర ప్రాంతంలో ఈ బ్యాక్టీరియా అనేటువంటి ప్రాంతం అయితే ఉంది. నెక్స్ట్, పంజాబ్ నందు స్థిరపడిన డెమిట్రియస్ వంశస్థులు ఎంతకాలం పరిపాలించిరి, ఓకేనా. అక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. పంజాబ్ నందు స్థిరపడిన డెమిట్రియస్ వంశస్థులు ఎంతకాలం పరిపాలించారు అంటే ఇక్కడ చూడండి 100 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ వన్, బౌద్ధ గ్రంథాలలో మిలిందుడు అని ప్రసిద్ధి చెందిన ఇండో గ్రీకు రాజు ఎవరు, ఓకేనా. సో మిలిందుడు అనేటువంటి ఇండో గ్రీకు రాజు ఎవరంటే మీనాండర్. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టే. నెక్స్ట్ వన్, మీనాండర్ యొక్క పరిపాలన కాలం ఏదంటే క్రీస్తు పూర్వం 165 సంవత్సరం నుంచి 1450 వరకు మనకు మినాండర్ యొక్క పరిపాలన కాలంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మినాండర్ యొక్క రాజధాని ఏది. మినాండర్ రాజధాని ఏదంటే సాకాల. నేటి సియోల్ కోటనే అప్పట్లో సాకాలగా చెప్పడం జరిగింది. ఇది మినాండర్ యొక్క రాజధాని. నెక్స్ట్ వన్, మినాండర్ ఏ మతమును ఆదరించిన వాడు. మినాండర్ ఏ మతమును ఆదరించాడంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. నెక్స్ట్, మినాండర్ ఆస్థానంలో బౌద్ధ పండితుడు ఎవరు? మినాండర్ ఆస్థానంలో ఉన్నటువంటి బౌద్ధ పండితుడు ఎవరంటే నాగసేనుడు. ఇతని కారణంగానే మనకి మినాండర్ అనేటువంటి వ్యక్తి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. ఈ నాగసేనుడు దీని ఫలితంగా మిలింద పనహ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, మినాండర్ నాగసేనుల బౌద్ధమత సంవాదనం తెలిపే గ్రంథం ఏది? ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పే కదా. సో మిలింద పనహ. ఓకేనా. ఈ మిలింద పనహ రాసింది ఎవరంటే నాగసేనుడు. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామినేషన్ బిట్ కూడా ఇది. నెక్స్ట్ వన్, హిందూ గ్రీకు శిల్పల కళల మిశ్రమంలో ఏర్పడిన శిల్పకళ ఏది? చూడండి, ఇక్కడ హిందూ గ్రీకు రెండు శిల్పాలను కలిసినటువంటి మిశ్రమంలో ఏర్పడినటువంటి శిల్పకళ ఏదంటే గాంధార శిల్పకళ. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణ్యములను ముద్రించిన రాజులు ఎవరు? అంటే బ్యాక్ట్రియన్ గ్రీకులు లేదా ఇండో గ్రీకులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఇది మనకు ఈ వీడియోలో భాగంగా మనకు ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది మనకు టోటల్గా మనకి ఇండో గ్రీకులు లేదా బ్యాక్ట్రియన్ గ్రీకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే దీనిలో భాగంగా మనకి కానుహులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో వీడియోలో చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ అనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.